అందరికీ ప్రభునామంలో శుభవందనాలు తెలియజేస్తూ సెయింట్ జాన్స్ ఎవాంజలికల్ దేవాలయం వారు నిర్వహిస్తున్నటువంటి జేడీఈ ఛానల్కు స్వాగతం తెలియజేస్తూ గత వారంలో చేసినటువంటి వీడియోని బట్టి అనేక మంది స్పందించి వారి యొక్క కామెంట్ని తెలియజేసినటువంటి విధానం బట్టి ప్రభువు నామములో వందనాలు చెల్లించుకుంటున్నాము. మత ప్రచారమా అనే అంశం మీద చేసినటువంటి వీడియోకు అనేక మంది స్పందన చేసిన విధానాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ప్రభువు నామములో వందనాలు చెల్లిస్తూ మరి ఒక మాట మత ప్రచారాన్ని బట్టి తెలియజేసుకుందాము. ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలను ఒక పుస్తక రూపంలో సిద్ధపరిచి క్రైస్తవ మిషనరీలు అందించిన విధానం బట్టి మనము తెలుసుకున్నాం. ఆ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి 66 గ్రంథాలు ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి క్రైస్తవుడు కూలంకషంగా తెలుసుకొని క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి విధానాన్ని బట్టి మనము క్రీస్తు మార్గము ఎటువంటిదో తెలుసుకునవచ్చు. అలాంటి గ్రంథంలో లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్తగా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు, అలాగే పాపంలో పడిపోయినటువంటి మానవులను రక్షించడానికి రక్షణకర్తగా ఈ భూమి మీద మానవాత అవతారంగా యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణ మానవునిగాను సంపూర్ణ దైవముగాను ఈ లోకంలో ఆయన ఉద్భవించిన విధానాన్ని బట్టి మనము ఎంతో సంతోషిస్తున్నాం. ఆయన జన్మాన్ని బట్టి అనేక మంది విమర్శలు చేస్తున్నా కానీ ఆ యొక్క జన్మమును గురించి మరి యొక్క వీడియోలో కూలంకషంగా సైన్స్ ప్రకారముగా అనేక మంది డాక్టర్లతోనూ సంప్రదించి విషయాలను తెలుసుకోవచ్చు. కానీ ఈ 66 గ్రంథాలు పరిశీలించినటువంటి ప్రతి క్రైస్తవుడు వెంబడిస్తూ క్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారముగా ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని క్రీస్తు మార్గంలోనికి నడిపిస్తూ క్రైస్తవ మత ప్రచారము చేస్తున్నారని అనుకుంటున్నటువంటి వారికి ప్రకటిస్తున్నారు. లోకరక్షకుడు మన కొరకు ఉద్భవించాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి మానవులందరి పాపములను తీసివేయడానికి, పాప పరిహారార్థపు బలి పశువుగా అర్పించబడడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారని వాక్యం ద్వారా తెలియపరుస్తూ ప్రకటిస్తూ అనేక ఆత్మలకు ఈ యొక్క రక్షణ మార్గాన్ని తెలియజేస్తున్నారు. ఒకవేళ ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మీరు కూడా తెలుసుకొని గ్రహించి, ఒకవేళ దీనికన్నా గొప్ప గ్రంథము అనగా మన దేశంలో వేదాలు 4 ఉన్నాయి, పురాణాలు 18 ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, అనేక ఉపనిషత్తులు ఉన్నాయి, అలాగే 33,33,33,333 మంది దేవీ దేవతలు ఉన్నారు. వారిలో ఎవరైనా ఇంతకన్నా గొప్పగా కనిపించినట్లయితే వారి గురించి వచ్చి మీరు కూడా సువార్త ప్రకటన చేసిన విధముగా మీరు కూడా సువార్త చేసి ఆ గొప్ప విషయాన్ని మాకు తెలియచేయండి. వాళ్ళ తెలియచేసినట్లయితే ఆ తెలియచేసినటువంటి విధానాన్ని బట్టి ఏది ఉత్తమమో ఏది శ్రేష్టమైనదో అది గ్రహించి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి, దేవుని సన్నిధిని నివసించడానికి, ఈ మరణానంతరము దేవుని సన్నిధికి వెళ్ళాలి ప్రతి ఒక్కరు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మతంలోనూ ప్రతి ఒక్క మార్గంలోనూ దేవుని గురించి తెలుసుకుంటూ ఈ జీవితము చాలించిన తరువాత పరలోక రాజ్యానికి వెళతామని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు. అలా ఆశించిన విధముగా మీకేమైనా ఉన్నతమైనది, శ్రేష్టమైనది, ఇంతకన్నా గొప్పది
అని తెలిసి ఉంటే దానిని ప్రకటించండి. అది ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైతే అందరం ఆమోదించి ఆ మార్గంలో నడవడానికి సిద్ధపడదాం. అంతేగాని మత ప్రచారం చేయడానికి లేదు అని చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకనంటే భారత రాజ్యాంగం ప్రకారంగా ఇప్పుడు మనం భారత రాజ్యాంగం ప్రకారంగా మనము పరిపాలించబడుతున్నాము. ఆ పరిపాలనా విధానంలో ఎవరైనా సరే ఎవరికైనా సరే ప్రతి హక్కు మనుషులకు ఉంటుంది. బాధ్యతలు హక్కులు మనుషులకు ఏర్పరచబడ్డాయి కనుక దానిని బట్టి మనమందరం ఆ రాజ్యాంగం ప్రకారముగా ఎవరి మత ప్రచారము ఎవరి మతం యొక్క ప్రకటన వారు ప్రకటించుకోవచ్చు. అదే విధంగా మీరు కూడా ప్రకటించండి, శ్రేష్టమైనది తెలియచేయండి. అలాగే క్రైస్తవులు కూడా ఒకసారి ఆలోచించి దాని ప్రకారముగా మరి పూర్వకాలము బ్రిటిష్ ప్రభుత్వం వారు వచ్చి ఊరికినే మత ప్రచారము మత ప్రకటన చేసేలేదు. మరి ఎందుకు చేయలేదు, ఏం చేయలేదు, వారు ఏం చేసి దేవుని యొక్క సువార్తను మనకు అందించారు, ఆ చేసే విధానాన్ని బట్టి మనం ఎలా అంగీకరించాము, మన పూర్వీకులు ఎలా అంగీకరించారు అనే విషయాలను మరి యొక్క వీడియోలో తెలుసుకున్నాము. అంతవరకు మరి సెలవు తీసుకుంటూ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ మా యొక్క ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని మరి లైక్ చేయండి, షేర్ చేయండి. మరి యొక్క మత ప్రచారమా కాదా, మత ప్రకటన అన్న అంశం మీద మీ యొక్క కామెంట్ని కూడా తెలియచేయవలసిందిగా ప్రభు పేట నా మాటలను ముగిస్తున్నాను.